అరటి ఉత్పత్తుల్లో భారతదేశం అగ్రస్థానంలో ఉంది. భారతదేశంలో తమిళనాడు మరియు మహారాష్ట్ర ఉత్పాదకతలో ముందు స్థానంలో ఉన్నాయి. ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాల్లో సుమారు 75,000 హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేయబడుతూ మామిడి, నిమ్మ జాతుల తరువాత 3వ స్థానాన్ని ఆక్రమించింది. తెలంగాణలో దాదాపు అన్ని జిల్లాల్లోనూ అరటి సాగులో ఉన్నప్పటికీ ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ మరియు వరంగల్ జిల్లాల్లో అధికంగా సాగు చేయబడుతుంది. అరటి ఉష్ణమండల పంట. దీని సాగుకు కావలసిన ఉష్ణోగ్రత 25 నుంచి 300 సెల్సియస్ అవసరం ఉంటుంది. దీని సాగుకు సారవంతమైన అధిక సేంద్రియ పదార్థాలు మరియు మురుగునీటి వసతి కలిగి ఉదజని సూచిక 6 నుంచి 7 వరకు గల నేలలు అనుకూలం. అరటి సాగుకు అనువైన రకాలు 70 దాకా ఉన్నాయి. వీటిలో 10 నుంచి 12 రకాలు మన రాష్ట్రంలో విస్తృతంగా సాగు చేయబడతాయి. ఎంతో ప్రాధాన్యత ఉన్న అరటిని చీడపీడలు ఆశించి పంటను నష్టపరుస్తున్నాయి. అందులో ముఖ్యంగా నేలలో ఉండి పంటను బాగా నష్టపరిచే పురుగులలో నులిపురుగులు ప్రధానమైనవి. అరటిని ప్రధానంగా 4 రకాల నులిపురుగులు రూట్ నాట్ నెమటోడు, బర్రోయింగ్ నెమటోడు, రూట్ లిజన్ నెమటోడు, స్పైరల్ నెమటోడు ఆశించి పంటను నష్టపరుస్తాయి. అరటి రకాలైన గ్రాండ్ వైన్, రాస్తాలి, వామనకేలి, నెమ్డ్రాన్, పూవన్, పెద్దపచ్చ అరటిల్లో నులిపురుగుల ఉధృతి అధికంగా ఉంటుంది. ఇది ప్రధానంగా వేర్లను మరియు దుంపల్లోకి చేరి దుంప కణజాలాన్ని ఆశించి కుళ్ళిపోయేటట్లు చేస్తుంది. అరటి పంట తేలికపాటి నేలల్లో మరియు అధిక నీటి ఎత్తడి గల ప్రాంతంలో దీని ఉధృతి అధికంగా ఉంటుంది. నెమటోడు మొక్కలను ఆశించడం వలన అనేక విధాలుగా నష్టం కనపడుతుంది. ఎదుగుదల మందగిస్తుంది. మొదట ఆకులు పసుపు రంగులోకి మారి వాడిపోవటం, ఆకుల ఆకృతి మారిపోవడం జరుగుతుంది. ఆడపురుగులు సుమారు 200 నుంచి 300 వరకు గుడ్లు పెడతాయి. నులిపురుగులు వేర్లలోకి ప్రవేశించి రసం పీల్చి వేర్లపై చారలు ఏర్పరుస్తాయి. మరికొన్ని రకాల నులిపురుగులు ఆశించడం వలన వేర్లపై కాయల వంటి బుడపలను ఏర్పరుస్తాయి. నులిపురుగులు ఆశించడం వలన వేర్లు మరియు దుంప బలహీనపడి మొక్క నీటిని పోషకాలను సరిగా తీసుకోలేదు. అందువలన మొక్కలు వదిలిపోయినట్లు కనిపిస్తాయి. వేర్ల లోపల చారలు ఏర్పడి నిర్వీర్యం చేస్తుంది. వేరు అంతర్గత కణజాలాల క్షీణతకు కారణమవుతాయి. నులిపురుగులు ఆశించిన మొక్కలను భూమి నుండి సులభంగా బయటికి తీసుకోవచ్చు. ఈ నులిపురుగు దాడి చేయడం వలన చిన్నపాటి గాలివాన కూడా మొక్క క్రిందకు పడిపోతుంది. తరువాత ఇది బ్యాక్టీరియా, ఫంగి మరియు వైరస్ తెగుల వ్యాప్తికి దోహదపడతాయి. దీని ఉధృతి అక్టోబర్, డిసెంబర్ మాసాల్లో అధికంగా మరియు మార్చి నుండి ఆగస్టు వరకు వ్యాప్తి తక్కువగా ఉంటుంది. ప్రారంభ దశలో మొక్క వేర్లపై దీర్ఘ వృత్తాకార వలయాలను ఏర్పరుస్తాయి. ఈ వలయాలు పసుపు లేదా గోధుమ లేదా నలుపు రంగులో ఉండి తరువాత మొక్క చిన్నగా ఉంటూ పసుపు రంగులోకి మారి చనిపోవడం జరుగుతుంది. ఈ నులిపురుగులు ఆశించినటువంటి మొక్కలు కాండం క్షీణించి మొక్కల్లో ఎలాంటి పెరుగుదల కనిపించదు. తేలికపాటి మరియు బరువైన నేలల్లో నివసిస్తూ ఉంటాయి. మొక్క వేర్ల లోపల చూసినప్పుడు గోధుమ రంగు వలయాలు కనిపిస్తాయి. స్పైరల్ నెమటోడు ఆశించడం వలన 33% దిగుబడులు తగ్గే అవకాశం ఉంటుంది. నులిపురుగులు సోకనటువంటి తోటల నుండి పిలకల దుంపపై చర్మం పలుచగా చెక్కి తరువాత క్లోరిపైరఫాస్ 25%, ECA 2 మిల్లీలీటర్లు లేదా కాపర్ ఆక్సిక్లోరైడ్ 5 గ్రాములు కలిపిన ద్రావణంలో ముంచి నీటిలో ఆరనిచ్చి తరువాత నాటుకోవాలి. వేసవిలో లోతుగా దుక్కి చేసి బాగా ఎండగాచిన నేలలో అరటిని పాతుకోవాలి. పంట మార్పిడి చేయాలి. నేలలో వేర్లపై చారలు కలుగు చేసి నులిపురుగులు తగ్గించుటకు జనుము పంట పెంచి మొక్క దశలో నేలలో కలిగి దున్ని ఆ తర్వాత అరటిని నాటుకోవాలి. నులిపురుగులు సోకిన అరటి తోటల్లో మొక్కకు 25 గ్రాముల నుండి 40 గ్రాముల కార్బోప్యూరాన్ గుళికలు మొక్క మొదల వద్ద 10 సెంటీమీటర్స్ లోతులో వేసి మట్టితో కప్పి తేలికగా నీరు పెట్టాలి. పొగాకు, బెండ, టమోటా మొదలగు పంటలతో పంట మార్పిడి చేయరాదు. ఈ నేలలో బంతి పంటను పండించి తరువాత అరటిని నాటుకోవడం ద్వారా రూట్ నాట్ నెమటోడు తగ్గించుకోవచ్చు. పిలకలన్నీ నాటేటప్పుడు నాటే గుంతలో 1/2 కిలో వేపపిండి లేదా 5 కిలోల పశువుల ఎరువు వేస్తే నులిపురుగుల సంఖ్య వృద్ధి కాకుండా అదుపులో ఉంటాయి. డ్రిప్ నీటిపారుదల సౌకర్యం ఉన్న తోటలకు ద్రవ రూపంలో ఉన్న సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్ జీవ సంబంధ మందును ఎకరానికి 1.6 లీటర్లను నీటిలో కలిపి తోట నాటిన తరువాత 2వ, 4వ, 6వ మాసాలకు డ్రిప్ నీటి ద్వారా అన్ని మొక్కలకు అందించడం వలన చాలా వరకు నులిపురుగులు తగ్గించవచ్చు. అరటిలో వరి పంట మార్పిడి చేస్తే నులిపురుగులే కాక వాటి తెగుళ్లు కూడా రాదు. ఫ్లోయురం 34.48%, ECA 500 మిల్లీలీటర్లు ఎకరానికి డ్రిప్ ద్వారా పంపించడం వల్ల నులిపురుగులను అరికట్టవచ్చు. పైన తెలిపిన సమగ్ర చర్యలను పాటించడం వలన నులిపురుగుల బెడద నుండి అరటి పంటను కాపాడుకోవచ్చు.